హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. నేను ఈద్‌కి నమాజ్ పోతున్నాను. అంటే చాలామంది చెప్పారు. ఇక్కడ బయట కంట్రీలో లేడీస్ ఎలా పోతారు నమాజ్‌కి అని చెప్పారు. అందువల్ల నేను ఇది వీడియో పెడుతున్నాను. ఇది వీడియో మీకు లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. అంటే నేను ఆ లేడీస్‌కి మొత్తం తెలియదు, కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి మీరు కూడా, ఓకేనా? ఇదేంటంటే ఇంటికాడ నుంచి నేను బయలుదేరానండి. ఇంకా రెడీ అయిపోయింది. అంటే మన ఇండియాలో ఈద్‌గా అంటారు కదా! అంటే ఊరు బయట ఒక ఈద్‌గా ఉంటుందండి. ఇక్కడ కూడా ఉంటుంది. కానీ అక్కడికి నేను కువైట్‌కి వచ్చినప్పటి నుంచి నేను ఈద్‌గాకి పోలేదు. సౌదీకి పోయినాను. సౌదీకి ఈద్‌గాకి పోయినాను. ఈద్‌గా అనేది అక్కడ అందరూ సేమ్, ఆ సైడు మగోళ్ళు, ఈ సైడు ఒక గోడ అవతల మగోళ్ళు, ఒక గోడ అవతల ఆడోళ్ళు నమాజ్ చదువుతారు. సౌదీలో చూశాను, ఇండియాలో చూశాను. కానీ నేను కువైట్‌కి వచ్చినప్పటి నుంచి ఇలా మసీద్‌కే పోయానండి. ఈద్‌గా పోలేదు నేను. ఇక ఈద్‌గా కూడా నాకు తెలీదు. మసీదులో ఏందంటే 2 సైడ్ లేడీస్ ఉంటారు. ఒక సైడు జెంట్స్ ఉంటారు. నేను పోయే దారి ఏందంటే లేడీస్ పోయే దారి. చూడండి, ఇది లేడీస్ రూము. ఇది మొత్తం లేడీస్ రూమే. అంటే జెంట్స్‌కి అలో లేదు. మొత్తం లేడీస్‌కే అలో ఇక్కడ. సేమ్ చూడు, ఆ సైడ్ నుంచి వస్తున్నారు కదా జెంట్స్. అదేంటంటే జెంట్స్ పోయే దారి అండి. చూడండి, మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. ఆ సైడ్ జెంట్స్ పోయే దారి, అక్కడి నుంచి వచ్చే దారి కూడా వాళ్ళకే. మధ్యలో గోడ చూసారా? వాళ్ళు అటు సైడ్ నుంచి పోతున్నారు. నమాజ్ అయిపోయింది. వాళ్ళు అటు సైడ్ నుంచి వస్తున్నారు. మేము ఇటు సైడ్ నుండి బయటకు వస్తున్నాము. సేమ్ పోయే దారి కూడా అదేనండి, వచ్చే దారి కూడా అదే లేడీస్కి. ఇంకా దారి లేదు. ఇంకా ఆ సైడు వాళ్ళు జెంట్స్ వచ్చేవాళ్ళు, ఇక్కడ లేడీస్కి మళ్ళీ ఏ దారి లేదు ఇక్కడ. మాకు నమాజ్ అయిపోయింది, చేసేసాను, వచ్చేస్తున్నా ఇంటికి. ఇందులో లాస్ట్లో మా బాబు కూడా ఉన్నాడు, మా మేడం వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. నాతో మా మేడం కూడా ఉంది.